శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలను పోర్మామిల మండల జనసేన అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు అభ్యంతరకరమని భాష అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. బీసీ హక్కుల కోసం చేసే దీక్షలను అభినందిస్తున్నామని, కానీ అసభ్య వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. గతంలో జరిగిన ఘటనలపై ప్రశ్నిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనసేన ఎప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. బోడి రామచంద్ర యాదవ్ గారు బీసీఐ పార్టీ బోడి రామచంద్ర యాదవ్ గారు దీక్ష కూర్చోవడం జరిగింది. దీక్ష కూర్చున్నాడు. ఆ దీక్షకు ఎందుకంటే అతని ప్రజాస్వామ్య ఎవడైనా ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఉన్నామని అడిగే హక్కు ప్రతి ఒక్కరి మీద ఉంది. అడగచ్చు. ఏమన్నా లోటుపాట్లు ఉంటే అది అడగచ్చు, చేయొచ్చు. అందులో ఇబ్బంది ఏం లేదు. అందుకు కూడా మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఒకటి, రామచంద్ర యాదవ్ గారు పెట్టిన దీక్షకు మన తెలంగాణ నుంచి ఒక కుక్క అయితే వచ్చింది. ఆ కుక్క పేరు శ్రీనివాస యాదవ్ గారు. శ్రీనివాస యాదవ్ గారు మేము బీసీలన్నా, ఎస్సీ సోదరులన్నా మాకు ఎంతో గౌరవం ఉంది. అందులో యాదవ సమాజ వర్గంలో మాకు ఎంతో సన్నిహితంగా ఉండే మా స్నేహితులు, ఒక అన్నదమ్ముల మాదిరిగా అందరం కలిసిమెలిసి ఒక తండ్రి బిడ్డల్లాగా ఉండేదానికి మేము అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. కానీ నువ్వు నిన్న మాట్లాడిన మాటలు అయితే ఆ యాదవ్ కులానికి ఒక మచ్చలు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నావు తప్పితే అది నీ వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడినట్టు ఉంది, కానీ ఒక సంఘీభావం తెలిపినట్లేదు. అన్న, నేను చెప్తున్నా రామచంద్ర యాదవ్ అన్న గారికి, మీరన్నా మీ పార్టీ అంటే మాకు కూడా గౌరవమే. ఎందుకంటే ఒక ప్రశ్నించే పార్టీ వచ్చింది. ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా ఒక భయం ఉంటుంది. ఎవడో కూడా మాట్లాడుతుండాలి. ఏదో ఒక విషయం మీద ఏదో ఒకటి లేవనెత్తుంటే వాళ్ళకు కూడా కదలిక ఉంటుంది. మాకు కూడా మీరు మాట్లాడుతున్నది పర్వాలేదు అనుకున్నామన్నా. నువ్వు కేవలం జనసేన పార్టీని టార్గెట్ చేయడం అనేది ఎంత తప్పో అది తెలుసుకోవాలన్నా. నీకు సంఘీభావం తెలిపినట్లేదు. ఆ కుక్క నీకు సంఘీభావం తెలిపినట్లేదు. మరొకసారి చెప్తున్నా, మా యాదవ సోదరుల గారికి, సోదరులకు నేనైతే ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఒక్క వ్యక్తినైతే మేము టార్గెట్గా, ఒక్క మనిషినైతే మేము దుష్ప్రచారం చేయము. మా నాయకుడు కూడా క్రమశిక్షణతో మాట్లాడే వ్యక్తి. ఏ పొద్దు కూడా ఏ కులం మీద కానీ ఎవరినే కానీ ఇంతవరకు కూడా మా నాయకుడు కానీ, మా కార్యకర్తలు కానీ, మా జనసేన నాయకులు కానీ ఎవరు కానీ దుష్ప్రచారంగా దుర్మార్గంగా మాట్లాడే దాఖలాలు ఎక్కడ ఏమన్నా ఎత్తుకాడుకున్నా. ఆనాడు ప్రజారాజ్యంలో ఎప్పుడైనా మాట్లాడమన్నాం మేము. కానీ ఒకడు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడితే భాష యాస అనేది అది ముమ్మాటికి తప్పన్నా. అందులో మూలంగా ఈ వద్దు మేము మాట్లాడాల్సి వస్తుంది. అదే శ్రీనివాస యాదవ్ గారికి నేను ఒకటే ప్రశ్న వస్తున్నా, ఒకటే సూటిగా అడుగుతున్నా. అదే రామచంద్ర యాదవ్ గారు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఉన్నప్పుడు ఆ గత ప్రభుత్వంలో ఇంటి మీద దాడి చేసి వెహికల్ అన్ని పాలు కొట్టి అన్ని ధ్వంసం చేసి అప్పుడు ఎక్కడైనా ఉన్నా ఇదే బీసీ బిడ్డ అన్న. ఇదే బీసీ బిడ్డ ఆనాడు మీ అన్న మా నాన్న ఉండాలని చెప్పి భయపడి అబద్ధి అని బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు ఎక్కడ ఉందన్నాను. మాట్లాడలే. నిన్న అన్న కూడా తప్పు. నిన్ను అన్న కూడా చాలా తప్పు అంటే తప్పు. ఏమంటా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు పాగల్. పవన్ కళ్యాణ్ గారు ఒరే పాగల్, అరే బిడ్డ, అదే తెలంగాణలో అదే నీ తెలంగాణ అని చెప్పుకుంటే నువ్వు అదే తెలంగాణలో ఒక ఎస్సీ ఎస్టీ బిడ్డలు, బీసీ బిడ్డలు అనేక మంది బిడ్డలు అయితే ఉంటారా బాబు. అక్కడ కూడా ఎన్నో కోట్లు విరాళం ఇచ్చాను బాబు మా నాయకుడు. ఆ పొద్దు ఏమైనావురా బాబు. ఆ పొద్దును గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని పోతుంటే కోట్లు ఇచ్చిన దాఖలు లేరా మా నాయకుడు. మా నాయకుడు అయితే మా మెగా కుటుంబం అయితే కోట్లు ఇచ్చిన ఆ పొద్దు వచ్చి ఆ పొద్దుకి నన్ను మీరెవరండి మాకు తెలంగాణకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు మీరెవరండి, మీకు కావాలంటే మీ ఏపీలో చూసుకోండి, మా తెలంగాణకు మీకే సంబంధం ఉంది, మాకు ఎందుకు ఇస్తున్నారు, మా గవర్నమెంట్కి మీకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని
మా ప్రజలకు మేము ఎందుకు ఇవ్వాలని నువ్వు ఆ పొద్దుకి ఒక ప్రశ్న వేసింటే బాగుండేది శ్రీనివాసరావు యాదవ్ గారు. నిన్ను శ్రీనివాసులు యాదవ్ గారు అనడం కూడా చాలా తప్పుగా నేనైతే ఫీల్ అవుతున్నా. చూసేవాళ్ళు ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు ఒక కుక్కతో పోల్చుకుని ఆ కుక్క కూడా ఆ కుక్కకు నీ ఇలువ కూడా పోతురా బాబు. నిన్నగిన అరే బాబు నీకు బరాబర్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ అక్కడ ఉంది అనేది కూడా నీకు మర్చిపోయి పక్కన పార్టీ ఆఫీస్ ఉంది. ఆయన దుష్ప్రచారంగా అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అంటే నీ తల్లిదండ్రులు నీ మాటలు చూస్తే నీ తల్లిదండ్రులను వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది ఈ పొద్దు అనుకోవాల్సింది. పాపం వాళ్ళు అదే ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులను గత ప్రభుత్వంలో ఊళ్ళూళ్ళే తరిమి కొడతాంటే ఎక్కడున్నారో బాబు. అదంట మన ఒక బీసీ బిడ్డ సాగు బతుకల్లో కొట్టుమిట్టలాడుతుంటే సంఘీభావం తెలపని రాలేదా? ఒక పార్టీ అధికారం పార్టీ వచ్చేసి ఒక ప్రతిపక్షం లేని పార్టీకి మద్దతు ఎట్ట చూపుతారు సమయం? ఆ మొత్తం జ్ఞానం లేకపోతే అడగండి, మీరు రిప్రజెంట్ లెటర్ ఇవ్వండి. అక్కడనే పార్టీ ఆఫీస్ ఉంది కదా, రిప్రజెంట్ లెటర్ ఇచ్చి మీకు ఏం కావాలో అడగండి, మీకేం కావాలో అడగండి. అడిగి ఆ తర్వాత ఆయన జవాబు రానప్పుడు అప్పుడు ఆయన ప్రశ్నించండి. ఏమీ లేకుండా నన్ను పాగలు కాను ఆ విధంగా మాడుతున్నావు అంటే మీకు పోయేదానికి దగ్గరికి వచ్చినారా బాబు? అది ముక్కోటి దేవతలు చూస్తున్నారా? నేను పోయి అన్నో చోట యాక్సిడెంట్ అయితే చచ్చేవరాను, అప్పటికను చచ్చవను, యాక్సిడెంట్ అయితే చచ్చవను. మాకు అందులో రాయలసీమ అంటే భాష ఎట్టుంటుందో తెలుసా నీకు? నీకంటే డబుల్ అంత 10 రెట్లు మేము మాట్లాడగల సత్తా మాకుంది. అంత దుర్మార్గం, అంత యాస భాష అన్ని విధాలుగా మేము మాట్లాడగలుగుతాం. కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన సంస్కారం, మళ్ళా తర్వాత మా నాయకుడు మాకు నేర్పించిన సంస్కారం క్రమశిక్షణతో ఉండమని ఇప్పుడు కూడా మా నాయకుడు ఏం మాట్లాడాలని మేము భయపడుతూ మాట్లాడుతుంటాం. ఒక మాట మాట్లాడితే బాగుండదు లేని మా నాయకుడు ఇప్పుడు కూడా అంటుంటాడు, మా నాయకుడు క్రమశిక్షణ కలిగినవాడు కాబట్టి మమ్మల్ని ఆపుతున్నాడు కాబట్టి మేము అట్నే ఉంటాం. అదే కనుక ఒక్క పారిన సల్లుడిస్తే నిన్ను అసలు ఏపీలో నుంచి తెలంగాణ కూడా పోలేను. అసలు నువ్వు తెలంగాణలో ఎక్కడున్నా వచ్చి తరిమి కొడుతాం. మేము దాకా రావచ్చు. మీ తెలంగాణ బీసీ బిడ్డలే మిమ్మల్ని తరిమి కొడతారు. నిజంగా చెప్పాలంటే మీ తెలంగాణ ప్రజలే అక్కడనే తరిమితూనే కొడతారు నిన్ను. ఖబర్దార్, ఇంకొకసారి చెప్తున్నాం, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఖబర్దార్, నీకు తస్మా జాగ్రత్త బిడ్డ. ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి దుర్మార్గంగా మాట్లాడితే నీ నేలక చీలేస్తాం బిడ్డ, ఖబర్దార్. మోడీ రామచంద్ర యాదవ్ గారు బీసీలకు 1000 ఎకరాలు అండి. ఓకే, 1000 ఎకరాలు అనేది 1000 ఎకరాలు అంటే కులానికి ఇంత పంచుకుంటూ పోతే ఆడ ఏముంది బాబు? మీ తప్పు లేదు, అడగండి. 1000 ఎకరాల, 2000 ఎకరాల, 3000 ఎకరాల అనేది అది మీ వ్యక్తిగత విషయం, అది మాట్లాడండి. ఇంతకు ఈ శ్రీనివాస యాదవ్ గారు అనే వ్యక్తి సంఘీభావం తెలపడానికి వచ్చినట్లేదు, బీసీ పార్టీని అనగతొక్కడానికి వచ్చినట్టే ఉంది. ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ రుచి దరిద్రుడు బీసీ పార్టీ ఆయన ఏదో దీక్షలో కూర్చుంటే ఇంకా బురద దిగిపోయాడు. ఏపీ ప్రజలందరూ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని నిన్న అన్న మాటలు ఇంత దుర్మార్గంగా గత ప్రభుత్వంలో వాళ్ళు అట్ట మాట్లాడి అట్ట ధ్వంసమైపోయిందో ఈసారి శ్రీనివాస యాదవ్ కాదు, బీసీఏ పార్టీ కూడా అట్నే భస్మైపోతుంది. దశమ జాగ్రత్త. వీళ్ళందరినీ పిలిపించుకునేది పవన్ కళ్యాణ్ మీద రెచ్చగొట్టేది, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడేది. గతంలో కూడా మన రామచంద్ర యాదవ్ గారు మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎన్నుపోటు పొడిచాడు, ముఖ్యంగా కాపులకు ఎన్నుపోటు పొడిచాడు, పార్టీని బలోపేతం చేసుకోవడంలో విఫలమయ్యాడు అని. అరే బాబు, మీరు మీ కులాన్ని
మీ కార్యకర్తలను ప్రోత్సహించుకోవాలని మీరు ఉండరు. మా నాయకుడు పార్టీ ఎదుగుదలటన్నా కానీ ఏపీ ప్రజలు బాగుండాలా, ప్రజల పక్షాన్ని ప్రజలు బాగుండాలనే కోణంలో మా నాయకుడు చూస్తున్నాడు. మీరు మాత్రం మా పార్టీ పెరగాల, మా సీట్లు పెరగాల అనే కోణంలో మీరు చూస్తున్నారు. మా నాయకుడు నిబద్ధతంగా నిజాయితీగా ఈ వద్దు ఏపీలు కాదు, తెలంగాణ కాదు, యావత్తు ప్రపంచమంతా తలెత్తి చూసేలాగా చేసుకుంటూ మా నాయకుడు పోతున్నాయి. ఇట్లాంటి కుక్కలు ఎన్ని పోతుంటే మా నాయకుడు ఇట్లాంటి కుక్కలు ఎన్ని పోతుంటే అంత పైకి వెళ్తుంటాడు. బాల్ ఉందే, బాల్ కొట్టే కొద్దీ కొడుతుంది. అదే మీరు ఎంత శాపనార్థాలు పెట్టినా అవి మీ శాపనార్థాలే మా మా నాయకుడికి శ్రీరామ రక్షణ. అది మాత్రం మర్చిపోకండి. అసలు ఇంతలోకే నిర్మాణం 3 రోజులకే దీక్ష నిర్వహించుకున్నారంటే రామచంద్ర యాదవ్ గారు ఎవరి కోసం పెట్టాడో చాలా స్పష్టంగా ప్రజలందరికీ బాగా అర్థమైపోయింది. ఆనాడు బీసీ బిడ్డ అని ఎస్సీ ఎస్టీ సోదరులను ఆనాడు డాక్టర్ మాస్కులు ఇవ్వలేదంటే ఇవ్వలేదని అడిగితే తరిమితే గుడ్డుని కొట్టి అతన్ని డాక్టర్ చంపేసిన డాక్టర్ ఉన్నాయి. ఎస్టీ సోదరులు ఉందని భయంగా చాలా హింస పెట్టిన దాకా ఉన్నాయి. అట్టనే చాలా విధాలుగా అయితే గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో, వచ్చి పథకాలన్నీ కూడా ఏ దారి మళ్ళీ ఇచ్చారో మీకు అందరూ తెలిసింది. దాని గురించి మాట్లాడారు పాగల్ శ్రీనివాసరావు యాదవ్ గారు. మరి పాగల్ శ్రీనివాసరావు యాదవ్ నీకే చెప్పేది, దాని గురించి మాట్లాడు బాగుంటుంది. లేచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనేది ఇది చాలా పద్ధతి కాదు. ఇప్పుడు తెలంగాణ కాదు, ఏపీ కాదు, తెలంగాణలో కూడా పాగా వేస్తాం. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేస్తాం. అది తస్మాత్ జాగ్రత్త. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని భస్మం చేసేదే. ఇక్కడ ఎట్టా పోయిందో కాంగ్రెస్ హఠావో బీజేపీ బచావో అన్నాడో, ఇక్కడ కూడా అత్తపత్తలని తొక్కుతా, నాది నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నాది జనసేన పార్టీ కాదని ఎప్పుడు అట్టన్నాడో ఇప్పుడు చెప్తాను నేను. మళ్ళీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేస్తారు, అది జనసేన పార్టీ చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. శ్రీనివాసరావు యాదవ్ మంచి మంచి మహనీయులే, అతన్ని ఏం చేసుకోలేదు. బచ్చగా నువ్వేం చేసుకుంటారా? ఈ విధంగా మాట్లాడడం అనేది మేము కూడా చాలా భాషల్లో మాట్లాడతాం. అది కాదు, కరెక్ట్ కాదు. మీరు ఏమన్నా ఉంటే ప్రభుత్వాన్ని అడగండి. అడిగి మా ఈ హక్కుల మీద పోరాడడానికి ప్రతి ఒక్కరు సంఘీభావం తెలుపుతాడు. ఎవడైనా ఏదైనా ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏ దీక్ష కూర్చున్నా ఏది చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం పట్ల విశ్వాసంతో నిజాయితీతో ఏ దీక్ష కూర్చున్నా ప్రజలందరూ నిజాయితీ కూకున్నప్పుడు నిజాయితీగానే ప్రజలందరూ కూడా నీకు ఘన స్వాగతం పడతారు. 2 రోజులు దీక్ష కూర్చొని నిర్వహించుకొని వెళ్ళిపోతానే ప్రజలందరూ చూస్తున్నారు, పిచ్చోళ్ళు కాదు. అదే 2 అడుగులు ఎత్తు బెడ్ వేసుకొని చుట్టుపక్కల కూల్ ఫ్యాన్లు పెట్టుకొని కూలర్లు పెట్టుకొని, అది కాదు కరెక్ట్. చేసుకో, అందులో తప్పులేదు. మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి కూలర్లు పెట్టుకోవచ్చు, ఏసీలు పెట్టుకోవచ్చు, ఏమేం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మాట్లాడే భాష, ఆ భాష పద్ధతిగా మాట్లాడాలి. పద్ధతిగా మాట్లాడాలి. ఆ పద్ధతి మన పెద్దలు మనకు నేర్పించింటే కదా కర్మగాలి. మన పెద్దలు మనకు సంస్కారం నేర్పించింటే మనకు సంస్కారం వస్తుంది. మన పెద్దలకి సంస్కారం అయినప్పుడు మనకేం సంస్కారం ఉంటుంది? అందుకనే నేను చెప్పేది ఒకటే, జై జనసేన, జై భీమ్, జై హింద్.